హాయ్ అండి, నేను మీ లవ్ యూ మమ్మీ. ఈరోజు మీకోసం ఒక కొత్త వీడియో అయితే తీసుకొచ్చానండి. మా అమ్మాయి గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మాయి పూజ చేసుకునే పూజా సామాగ్రి మొత్తం నేనైతే వీడియో తీసుకొని మీకు చూపెడదామని చెప్పేసి నేను వీడియో అయితే తీసుకొని వచ్చానండి. ఈ వీడియోలో ప్రతి ఒక్క వస్తువు ఉందండి. పూజకు కావలసిన ప్రతి ఒక్క వస్తువు ఉందండి. ఇదిగో ఇప్పుడు చూపిస్తున్న ఇదైతే 3 గిన్నెలు గుత్తండి. దీంట్లో అయితే పసుపు, కుంకుమ, అక్షంతులు వేసుకుంటుందండి. ఇది గంట మీకు తెలిసిందే కదా. దీంట్లో అయితే అగరొత్తి పుల్లలు వెలిగించి ఇందుట్లో అయితే పెడతారండి. దేవుడి దగ్గర పెట్టేటప్పుడు అగరొత్తి పుల్లలు వెలిగించి అందుట్లో పెడతారండి. ఇదైతే మేము పంచపాత్ర ఉద్దరిని అంటామండి. మీరైతే ఏమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది మీ అందరికీ తెలిసిందే కదండి, కుంకుమ భరణి. ఇవన్నీ పెట్టుకోవడానికి ప్లేటు. ఇవన్నీ కొన్ని మా అమ్మాయి కొనుక్కుందండి, కొన్ని అయితే మా మనవడికి అన్నప్రాసనకి గిఫ్ట్ అయితే వచ్చిందండి. ఇది మా మనవడు అన్నప్రాసనకి వాళ్ళ తాతగారు తీసుకొచ్చారు. ఈ పుట్టినరోజుకి మా మనవడు పుట్టినరోజుకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారండి. కొన్ని గిన్నెల్లో 2 గిన్నెలు ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. ఒకటైతే మా పెద్ద అబ్బాయి పెళ్ళికి మా అందరికీ ఈ వెండి గిన్నెలు అయితే కొనిచ్చి ఇచ్చాడండి. అవి మా ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉన్నాయి. చూడండి, 4 గిన్నెలు కూడా చాలా బాగున్నాయి కదా. అలాగే వాడు అన్నం తినే గిన్నె కూడా. ఈ 2 చూడండి, చాలా బాగున్నాయండి. నాకైతే చాలా చాలా నచ్చుతాయి ఇవి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇవి మా అమ్మాయి మ్యారేజ్కి వాళ్ళ బాబాయ్ గిఫ్ట్ ఇచ్చాడండి. పూజ చేసుకునేటప్పుడు అందుట్లో ప్రసాదాలు పెట్టుకుంటుంది. ఇవి మూతలు మాత్రం ఆ గిన్నెలకి వచ్చినాయండి. కానీ అప్పుడప్పుడు మా అమ్మాయి ఏం చేస్తుందంటే ఇవి దీపపు కుందుల కింద కూడా ఇలా పెట్టుకొని వాడుతూ ఉంటుందండి అప్పుడప్పుడు. ఇదైతే అష్టలక్ష్మి చెంబండి. లక్ష్మీ వ్రతానికి కానీ, సత్యనారాయణ స్వామి నోములు నోసుకునేటప్పుడు కానీ, ఏదైనా కలశం పెట్టుకొని పూజ చేసేటప్పుడు కలశం పెట్టుకుంటుందండి. అందుట్లో అది వాడుకుంటుంది. ఇవైతే గ్లాసులండి. ఈ గ్లాసులు అవసరానికి దేవుడి దగ్గర వాడుతుందండి, లేకపోతే మా మనవడికి మంచినీళ్ళు పట్టించడానికి అలా వాడుతుందండి. వాళ్ళు ఎక్కువ త్రిమూర్తుల నోములు, అలాగే కార్తీక నోములు కూడా వాళ్ళకు ఉన్నాయండి. అందుకని ప్రతి ఒక్కటి కూడా పూజా సామాగ్రి బాగా ఇంట్రెస్ట్తో కొనుక్కుంటుందండి మా అమ్మాయి. చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయండి. ప్రతి ఒక్క వస్తువు కూడా నాకు నచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్లో తెలియజేయండి. ఈ వస్తువులన్నిట్లో కూడా ఒక వస్తువు తగ్గిందని చెప్పాను కదా, దాని పేరేంటో కూడా మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి పరిశీలించి ఆ తగ్గిన వస్తువు పేరేంటో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, లక్ష్మీదేవి బొమ్మ చాలా అందంగా ఉంది కదా. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి. నాకైతే వాచ్ టైం చాలా మిగిలిపోయి ఉంది. ఇంకా టైం అయితే వచ్చేసింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియోలు తీయడం మానేశాను. ఈ మధ్యలో ఫోన్ కూడా పనిచేయలేదు. అందుకని మళ్ళీ ఇప్పుడు తీస్తున్నానండి. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి.